బ్రేకింగ్ న్యూస్. అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ 75 దేశాల నుంచి వలస వీసాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ కీలక నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా వలసదారులు, వారి కుటుంబాలు మరియు ప్రయాణికులపై గణనీయమైన ప్రభావం చూపనుంది. ముఖ్యంగా పబ్లిక్ ఛార్జ్ నియమాలకు సంబంధించి అధికారులు ఈ చర్యను సమర్థించారు. ఈ నిర్ణయం అమెరికా వలస విధానంలో ఒక కీలక మార్పును సూచిస్తుంది. ఇది ప్రభుత్వ సహాయాలపై ఆధారపడే అవకాశం ఉన్న దరఖాస్తుదారులను గుర్తించడానికి ఉద్దేశించబడింది. వలస వీసాల నిలిపివేత అంటే ఏమిటి అంటే, ఇది జనవరి 21 నుండి అమల్లోకి వస్తుంది మరియు 75 దేశాల నుండి వచ్చే వలసదారులను ప్రభావితం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వలస ప్రవాహాలపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. ఈ తాత్కాలిక సస్పెన్షన్ పర్మనెంట్ రెసిడెన్సీ లేదా కుటుంబ ఆధారిత వలస వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారికి అనిశ్చిత జాప్యాలు లేదా తిరస్కరణలకు దారితీస్తుంది. అయితే దరఖాస్తు సమర్పించడం మరియు ఇంటర్వ్యూలకు హాజరు కావడం సాధ్యమే కాని వీసా జారీ ఆగిపోతుంది. అయితే పర్యాటక, వ్యాపార, విద్యార్థి లేదా తాత్కాలిక పని వీసాలు వంటి నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలకు ఈ సస్పెన్షన్ వర్తించదు మరియు ప్రస్తుత చెల్లుబాటు అయ్యే వీసాలు ప్రభావితం కావు. ప్రభావితమైన 75 దేశాలలో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, బ్రెజిల్, కంబోడియా, క్యూబా, ఈజిప్ట్, ఇథియోపియా, హైతీ, ఇరాన్, ఇరాక్, జమైకా, నైజీరియా, పాకిస్తాన్, రష్యా, సోమాలియా, సిరియా, థాయిలాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్, యెమెన్ తదితరాలు ఉన్నాయి. అలాగే అల్బేనియా, అల్జీరియా, బహామాస్, భూటాన్, ఘనా వంటి దేశాలు కూడా ఈ జాబితాలో భాగం. ఈ దేశాల నుంచి వచ్చే వలసదారులు మరియు వారి కుటుంబాలు గణనీయంగా ప్రభావితమవుతారు. ముఖ్యంగా ద్వంద్వ పౌరసత్వం ఉన్నవారికి మినహాయింపులు ఉన్నాయి. ఈ నిర్ణయం అమెరికాలోని వలసదారుల కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది 2026 ఫీఫా ప్రపంచ కప్ మరియు 2028 ఒలింపిక్స్ కు ముందు వస్తోంది. కొలంబియా లా స్కూల్ యొక్క ఇమ్మిగ్రెంట్స్ రైట్స్ క్లినిక్ డైరెక్టర్ ఎలోరా ముఖర్జీ మాట్లాడుతూ, ఇది ప్రపంచంలోని గణనీయమైన భాగాన్ని యునైటెడ్ స్టేట్స్ కు రాకుండా ప్రభావవంతంగా వలస నిషేధంగా మారుస్తుందని చెప్పారు. ఈ పరిస్థితి నిరంతరం మారుతోంది. కాబట్టి అధికారిక అప్డేట్లను గమనించడం, అలాగే అవసరమైతే న్యాయ నిపుణులను సంప్రదించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ లేదా అధికారిక సోర్స్లను తప్పక చూడండి. సమాచారంతో అప్డేట్గా ఉండండి. ఇది మీ భవిష్యత్ నిర్ణయాలకు సహాయపడుతుంది.